తెలంగాణలో మే 13 లోక్సభ ఎన్నికల పోలింగ్ ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే భానుడి ఉగ్రరూపంతో కార్యకర్తలు కలిసి రావడం లేదు. జన సమీకరణ చేయడం, ఇంటింటి ప్రచారం నిర్వహించడం కష్టతరమవుతోందని అభ్యర్థులు వాపోతున్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ప్రధాన పార్టీలు బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాయి. అయితే ఈ క్రమంలోనే బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. గులాబీ ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తప్పుడు ఎన్నికల అఫిడవిట్ సమర్పించారని కాంగ్రెస్ నేత వేసిన పిటిషన్ అంగీకరించిన ధర్మాసనం ఇద్దరు శాసనసభ్యులు జూన్ 16న విచారణకు రావాలని, ఆ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. మేడ్చల్, జనగాం నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. వారి ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లలో హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా తప్పుడు వివరాలతో అఫిడవిట్ సమర్పించిన మల్లారెడ్డి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ జె. శ్రీనివాసరావు విచారణ చేపట్టగా పిటిషనర్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ పోగుల వాదనలు వినిపించారు. రిటర్నింగ్ అధికారికి మల్లారెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని తెలిపారు. సూరారం గ్రామంలో కొంత భూమి ఉందని అఫిడవిట్లో పేర్కొన్నారని, రికార్డుల ప్రకారం అది ప్రభుత్వ భూమిలాగా ఉందన్నారు. బ్యాంకు ఖాతాలు లేవని అఫిడవిట్లో తెలిపారని వివరించారు. బ్యాంకు ఖాతాలు లేకుండా ఆదాయపు పన్ను రిటర్న్ ఎలా దాఖలు చేస్తున్నారో వివరాలు వెల్లడించలేదని కోర్టుకు వివరించారు. ఇదే తరహాలో మరో పిటిషన్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికను సవాల్ చేస్తూ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్లు సమర్పించిన ఆధారాలపై సంతృప్తి చెందిన న్యాయమూర్తి ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. జూన్ 16వ తేదీన విచారణకు రావాలని పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఆదేశించారు. ఈ రెండు నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ఈవీఎంలను వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ఉపయోగించుకోవడానికి అవకాశం ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను అనుమతించారు. దీనిపై పిటిషనర్ల తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో ఈవీఎంలను వినియోగించుకోవడానికి న్యాయమూర్తి అనుమతిచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.